హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. మనందరికి ఒక చిన్న వర్డ్ చెప్పడం చాలా కష్టం అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ టెల్లింగ్ నో. మీరు ఎవరికైనా నో చెప్తే మీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? గిల్ట్ ఫీల్ అవుతున్నారా, ఫియరా, లేకపోతే ఓవర్ థింకింగా? వేరే వాళ్ళు ఒఫెండ్ అయిపోతారనో లేకపోతే మీకు చాలా యాటిట్యూడ్ అనుకుంటారనో మీరైతే ఈ పదం చెప్పడం మానేస్తున్నారా? బట్ బ్రో లిసన్, మీకు ఎస్ చెప్పాలనిపించినప్పుడు ప్రతిసారి ఎస్ చెప్తున్నారు, బట్ నో చెప్పాలనిపించినప్పుడు యు ఆర్ టెల్లింగ్ నో టు యువర్ సెల్ఫ్ కదా. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెటింగ్ అప్ బౌండరీస్. బౌండరీస్ అంటే సెల్ఫిష్నెస్ అస్సలు కాదు. బౌండరీస్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మనం మన ఫ్రెండ్స్ కి ఎస్ చెప్తాం, తర్వాత స్ట్రెస్ అవుతాం. డేట్ కి ఎస్ చెప్తాం, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఫ్యామిలీకి ఎస్ చెప్తాం, తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఇదంతా వేరే వాళ్ళకి నైస్ ఫీలింగ్ ఇస్తుంది, బట్ మీకు తెలియాలి కదా వెన్ యూ షుడ్ స్టాప్ బీయింగ్ నైస్ అని. సో గైస్, ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ఎక్సెట్రా. అండ్ ఆల్సో మీ 20s లో నో చెప్పడం ఎంత పెద్ద గ్లో అప్ కూడా మీకు వీడియో ఎండ్ అయ్యేలోపు అర్థమైపోద్ది. ఇంకెందుకు లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. అండ్ గైస్, బిఫోర్ యూ జంప్ ఇన్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ బౌండరీస్. బౌండరీ అంటే ఏంటి బ్రో? బౌండరీ అంటే పెద్ద వాల్ అయితే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ డోర్ అనుకోండి. మీరే ఆలోచించండి, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది. మనం తెలిసిన వాళ్ళతో మనం ఒక లిమిట్ లో ఉన్నామంటే అది డిస్రెస్పెక్ట్ కాదు, అది మీకున్న క్లారిటీ అనుకోండి. మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బ్రో పార్టీకి రా, ఆల్కహాల్ తాగు, సో అండ్ సో చాలా చెప్తుంటారు. మనం వద్దనుకుంటే వద్దని చెప్పేయడమే. వాళ్ళ మొహమాటానికి మనం అస్సలు పోక్కర్లేదు. ఆ తర్వాత వేరే క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇంత బోరింగ్ గా ఉన్న లైఫ్ ఏం ఎక్స్పీరియన్స్ చేయవా, సో అండ్ సో వింటూనే ఉంటాం. బట్ మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా బోరింగ్ కాదు, ఎంజాయ్ చేయకపోవడం కూడా కాదు, ఇది మీకున్న క్లారిటీ అంతే. అండ్ ఆల్సో మీరు కూడా అర్థం చేసుకోండి, డిఫరెన్స్ ఏంటంటే ఒక బౌండరీ ఉన్న పర్సన్ లైఫ్ లో ఎప్పుడు కూడా పీస్ ఉంటది. అదే లిమిట్లెస్ గా ఉంటే డ్రామా అన్లిమిటెడ్. అండ్ ఇప్పుడు మనం ముందు నుంచి అనుకున్న సీరియస్ టాపిక్ గురించి వద్దాం. వై వీ కాంట్ సే నో. మనకి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, స్కూల్స్, మన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అనే మైండ్ సెట్ లో పెట్టేశారు. ఎస్ చెప్తేనేమో మీరు చాలా పొలైట్, నో చెప్తే చాలా రూడ్. ఎవరికైనా చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే చేయలేని చెప్పేసేయండి. మన ఎగ్జామ్స్ ఉన్నోడు వేరే వాడితో వెళ్ళి చిల్ అవ్వలేం కదా. ఫ్రెండ్షిప్ లో కూడా సేమ్. హెల్ప్ చేస్తావా అని అడుగుతారు, మీరు టైర్డ్ ఉంటారు కానీ ఓకే చెప్పేస్తారు. తర్వాత ఏ డ్యామేజ్ ఎవరికి? ఇన్ కేస్ మీకే హెల్ప్ కావస్తే వాళ్ళు నిజంగా వస్తారంటారా? అండ్ గైస్ రిమెంబర్, ట్రూత్ ఏంటంటే మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకి మీరు చెప్పే నో యొక్క వాల్యూ డెఫినెట్ గా తెలుస్తుంది. అండ్ ద గై హూ ఆల్వేస్ గెట్స్ యాంగ్రీ, వాళ్ళకి ఎప్పుడు మీ ఎస్ఏ కావాలి. మీ దగ్గర నో ఉన్న పదం కూడా వాళ్ళకి అస్సలు అర్థం కాదు. సో గైస్, మీ సైలెన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళకి డెఫినెట్ గా బిగ్ నో చెప్పేసేయండి. వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా దట్ వీ కెన్ ఆల్సో టెల్ నో అని. అండ్ లెట్స్ టాక్ అబౌట్ అలోన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు లోన్లీ. సొసైటీ అందరికి మైండ్స్ ఇలా ఫిక్స్ చేసింది, సింగిల్ గా ఉంటే దట్ యు ఆర్ లోన్ అని. బట్ రియాలిటీ ఏంటంటే, మీ చుట్టూ జనం ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద రాంగ్ కంపెనీ దెన్ యు ఆర్ డెఫినెట్లీ లోన్లీ. అందరూ మన చుట్టుపక్కల ఉండిపోవడం అసలు మ్యాటరే కాదు. ఎవరున్నా సరే, ఎవరు లేకపోయినా సరే, మీరు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ లో కరెక్ట్ గా ఉండడమే ఇంపార్టెంట్. అండ్ ఆల్సో గైస్, మీరు అలోన్ ఉన్నారంటే సాడ్ అని అస్సలు కాదు. అలోన్ ఇస్ ఆల్వేస్ అ సూపర్ పవర్. మీరు అలోన్ గా, మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే మీరు వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో గైస్, బౌండరీస్ అంటే మీ ఫోన్ లో ఉన్న డిఎన్డి బటన్ లాగా. మీ పర్సనల్ టైమ్ లో వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ మనకు అస్సలు అక్కర్లేదు. మీ పీస్ ని డిస్టర్బ్ చేస్తే బ్లాక్ బటన్ ఆల్వేస్ అవైలబుల్ గానే ఉంటుంది. కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకోండి. అండ్ ఇదంతా పోతే మన దగ్గర కొంచెం మంది వస్తారు, వాళ్ళకి ఏం అవసరం ఉందో లేదో కూడా మనకు తెలియదు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మెసేజ్లు పెడుతూ ఉంటారు. అదే సోషల్ మీడియా ఫేక్ క్లోజ్నెస్. ఇన్స్టాగ్రామ్ లో మనం క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వాళ్ళని యాడ్ చేసి ఉంటాం, కానీ యాక్చువల్ లైఫ్ లో కొంచెం కనెక్షన్ కూడా ఉండదు. ఫిల్టర్స్ జస్ట్ ఫేస్ మాత్రమే కాదు, మన ఫీలింగ్స్ కూడా. కపుల్ గోల్స్ అది ఇది అని చెప్పి బాగా పోస్టులు చేస్తారు. వాట్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ అని మనకు కూడా అనిపిస్తుంది, కానీ వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనకేం తెలుసు? ఫైట్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇన్సెక్యూరిటీస్, జీరో బౌండరీస్. ఇంతకీ మీ వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? వాళ్ళు ఒక్కరితో అన్న రోజు మాట్లాడుతుంటారా? ఒక్కసారి చెక్ చేసుకోండి గైస్. మీరు పెట్టుకునే బౌండరీస్ మీకు హెల్ప్ చేస్తాయి. హూ ఈజ్ రియల్ ఇన్ ద వరల్డ్ ఫుల్ ఆఫ్ హైలైట్స్ అనేది. లెట్స్ టాక్ అబౌట్ బౌండరీస్ ఇన్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్స్. లవ్ అంటే గివింగ్ అండ్ టేకింగ్. గివింగ్ అంటే ఓవర్ గివింగ్ ఏం కాదు. కొంచెం మందితో ఎలా ఉంటదంటే, వాళ్ళకి రిప్లై ఫాస్ట్ గా రాకపోయినా సరే దే గోనా లీవ్ యూ. మీరు కనుక అడిగిన దానికల్లా లెస్ చెప్పకపోతే దే విల్ ఫీల్ సాడ్. అండ్ గైస్, గుర్తుపెట్టుకోండి, మీరు ఏదన్నా దానికి నో చెప్తే వాళ్ళు కనుక వెళ్ళిపోయేది అయితే దే వర్ నెవర్ మెంట్ టు స్టే. వదిలేసేయండి. మీకు 5 నిమిషాలు మెసేజ్ లేట్ అయిందని చెప్పి వాళ్ళు హంగామా చేస్తే మీ నెట్వర్క్ వీక్ కాదు, మీ లవ్ వీక్. కంట్రోలింగ్ అంటే కేరింగ్ కాదు అసలు, అది ఇన్సెక్యూరిటీ. అది చాలా పెద్ద డ్రామా ప్యాకేజ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైట్ పర్సన్ ఆల్వేస్ గివ్స్ యు లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ బ్రీత్, అండ్ రాంగ్ పర్సన్ మీ బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా చెక్ చేస్తూనే ఉంటారు. అండ్ గైస్, నేను చెప్పేది ఒకటే, మీ లవ్ ని ప్రూవ్ చేసుకోవడానికి మీ పర్సనల్ పీస్ ని అయితే త్యాగం చేసి అక్కర్లేదు. సో ఇప్పటి వరకు మనం బౌండరీస్ ఎందుకు, ఎలా పెట్టేసాం, ఏం చేసేసాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు యాక్చువల్ గా హౌ టు సెట్ అవర్ బౌండరీస్ అనేది మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. బౌండరీస్ ని ఎలా సెట్ చేయాలి? ఫస్ట్ థింగ్, యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఏ విషయం చేస్తే యూ ఫీల్ డ్రైన్, అండ్ ఆల్సో మీరు ఏ విషయం చేస్తే యూ ఫీల్ ఎక్సైటెడ్ అనేది మీకే తెలియాలి. ఈ 2 క్వశ్చన్లకి కనుక ఆన్సర్ తెలిస్తే మీకు హాఫ్ స్ట్రెస్
పోయినట్టే. అండ్ సెకండ్ వన్, చాలా క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఓవర్ ఎక్స్ప్లెనేషన్లు అస్సలు అక్కర్లేదు. మీరు ఏం చేయాలని స్ట్రైట్ గా ప్రస్తుతం నా వల్ల కాదని చెప్పేసేయండి, లేకపోతే నాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పేసేయండి, ఆర్ అది నా వల్ల వర్కౌట్ అవ్వదని కూడా చెప్పేసేయచ్చు. బౌండరీ అంటే లిటరల్ గా ఐఎమ్ బిజీ అని చెప్పడం అయితే కాదు బ్రో, మీరు పర్సనల్ గా ఐఎమ్ ఎట్ పీస్ అని ఫీల్ అయి ఉండాలి. అండ్ థర్డ్ వన్, డూ నాట్ అపాలజైజ్ ఫర్ ప్రొటెక్టింగ్ యువర్ పేస్. మీరు కనుక ఏదైనా నో చెప్పాక గిల్ట్ కనుక వస్తే జస్ట్ రిమెంబర్, మీరు మీ ఓల్డ్ వెర్షన్ అయితే కాదు, మీరు ఎవరిని ప్లీజ్ చేయక్కర్లేదు. యు ఆర్ ఇన్ యువర్ న్యూ వెర్షన్. మీరు మీ పీస్ ని కాపాడుకుంటారు అంతే. అండ్ గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ స్టే కన్సిస్టెంట్. మొదట్లో వాళ్ళకి weird గానే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశాక వాళ్ళకి అర్థమవుతుంది దట్ యు వాల్యూస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని. అండ్ గైస్, మీకు మీరు ఒక బౌండరీ కాంట్రాక్ట్ రాసుకోండి. ఇందులో రాసే రూల్స్ అన్ని కూడా మీరు ప్రతిరోజు ఫాలో అవ్వాల్సినవే. సో ఈ రోజు బిఫోర్ యూ స్లీప్ నోట్స్ యాప్ కానీ ఒక డైరీ కానీ తీసుకొని జస్ట్ రైట్ వాట్ ఆల్ థింగ్స్ యూ డోంట్ వాంట్ టు టాలరేట్ అట్ ఆల్, అండ్ ఆల్సో ఏ విషయాలు అయితే ఎప్పుడు చేయొద్దు అనుకున్నారో, ఇంకా మీ ఎనర్జీ, పీస్ అండ్ రెస్పెక్ట్ ని ఏ విషయాల్లో కాపాడుకోవాలనుకుంటున్నారో క్లియర్ కట్ గా మెన్షన్ చేసుకోండి. ఇంకా లైఫ్ లో మీరు రాసుకున్న వాటికి రిలేటెడ్ గా ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చిందో ఇది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దోస్ అని. అండ్ గైస్, నెక్స్ట్ టైం someone says that you have changed, సింపుల్ గా నవ్వొదిలేసేయండి. You know that you stopped saying yes to things that drains you. So guys, telling no is not at all a rejection, it's the proper direction. ఇంకా guys, మీరు కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మీరు ఏ సిచ్యువేషన్ లో అయితే నో చెప్దాం అనుకుని చెప్పలేకపోయి ఉన్నారో, మనం దాని గురించి కూడా చిన్నగా డిస్కస్ చేసుకుందాం. సో guys, మీరు ఇక్కడ వరకు చూసారని డెఫినెట్ గా నా వీడియో మీకు నచ్చే ఉంటది. అండ్ ఆల్సో మీ నో చెప్పలేని ఫ్రెండ్ కి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.